ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా అండి అందరూ? దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజున మనందరం కూడా క్షేమంగా ఉండగలిగాం. సమస్త మహిమ దేవాతి దేవునికే కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల మన్నా కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం ఇలా చదువుదాం రండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. మమ్మును ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. హల్లెలూయా. మనం చదువుకున్న యొక్క వచన భాగంలో దైవజనుడు ప్రవక్త అయినటువంటి యెషయా గారు చెబుతున్నారు ఏమని అంటే, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల మరుగు చేయాలని చూసే వారికి శ్రమ కలుగుతుంది అని. అవును, ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది ఇలానే ఉన్నారు కదా. దేవునికి కనబడకుండా దాచిపెట్టాలి అని చూస్తూ ఉంటారు. దేవునికి కనబడకుండా మరుగు చెయ్యాలి అనుకుంటారు. వాళ్ళ హృదయంలో తమకు తామే ధైర్యం తెచ్చుకుంటారు. ఏమని అంటే, చీకటిలో క్రియలు జరిగిస్తూ కూడా, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పనులు చేస్తూ కూడా వారి హృదయంలో ఏమనుకుంటారంటే, మమ్మల్ని ఎవరు చూస్తారు, మేం చేసే ఈ పని ఎవరికి తెలుస్తుంది. ఎంత స్పష్టంగా క్లియర్గా పరిశుద్ధాత్ముడు రాయించారండి. మమ్మును ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. ఒకసారి మనందరి జీవితాల్లో కూడా గతానికి మనం ఒకసారి వెళ్ళి చూస్తే ఎన్నో పనులు దేవునికి అసహ్యాన్ని కలిగించేవి, దేవుడు వద్దు అన్నవి, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవి ఎన్నో పనులు చీకటిలో మనందరం జరిగించాం. దేవునికి బాధను కలగచేశాం. ఆయన మనకిచ్చిన ఆజ్ఞలను మీరాము. కానీ మన హృదయంలో అపవాది ఒక రకమైనటువంటి ధైర్యాన్ని కలగచేశాడు, భ్రమ. ఏమని అంటే, మమ్మును ఎవరు చూస్తారు, ఎవరికి తెలియదు కదా, మేము చేసే ఈ పని ఎవరికి తెలియదు కదా, కాబట్టి వీఆర్ సేఫ్, మేము బాగున్నాం కదా, ఏం పర్వాలేదు అనుకుంటూ ఉంటాం. అదే చీకటిలో మన క్రియలు జరిగిస్తూ ఉంటాం, రహస్యంగా పాపాలు జరిగిస్తూ ఉంటాం. భయము, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయము మన హృదయంలో లేకుండా చేస్తాడు అపవాది. కానీ ఎవరైతే ఇలా అనుకొని ఇంకా తమ క్రియలను చీకట్లో జరిగిస్తూ ఉంటారో వారికి శ్రమ కలుగుతుంది అని. చీకట్లో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ కలుగుతుంది అని అంటే, వెలుగులో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ కలగదు అనే కదా అర్థం. అవును, మనందరికీ శ్రమలంటే ఇష్టం ఉండదు. మనందరికీ ఎప్పుడు ఏం కావాలి, సంతోషం కావాలి, సుఖం కావాలి, ఆనందంగా ఉండడం కావాలి, క్షేమం కావాలి. కానీ దేవుడు వద్దన్న వాటిని కావాలనుకుంటూ పరిగెడుతూ ఉంటాం. దేవునికి కనబడకుండా దాచిపెట్టాలని చూస్తూ ఉంటాం. కానీ దేవునికి మరుగు చేయగలిగినవి ఏమైనా ఉంటాయంటారా? అసలు ఆయన దృష్టికి మనం దాచిపెట్టగలిగినవి ఏమైనా ఉంటాయా? పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం మనం ఒకసారి చదివితే, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనం ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నవి. ఆయన దృష్టికి మరుగైన కనబడని సృష్టము ఏది లేదు. ఈ లోకంలో, ఈ సృష్టిలో ఏ జంతువు అయినా, ఏ మనిషి అయినా, ఏ పక్షి అయినా, అసలు ఈ సృష్టిలో ఏ సృష్టాన్ని మనం చూసినా, లివింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్ ఏదైనా సరే, దేన్ని మనం చూసినా సరే ఆయన కన్నులకి మరుగు లేకుండా తేటగా కనబడుతూ ఉంటుంది. మనం అనుకోవచ్చు, ఇది నా తల్లిదండ్రులకి తెలియదులే, లేదంటే భర్త భార్యకి తెలియదులే అనుకోవచ్చు, భార్య భర్తకు తెలియదులే అనుకోవచ్చు,
పిల్లలు మా తల్లిదండ్రులకి ఈ విషయం తెలియదులే అనుకోవచ్చు. విశ్వాసులు మా దైవ సేవకునికి ఈ విషయం తెలియదు కాబట్టి వీఆర్ సేఫ్, మేము బాగానే ఉన్నాం, మేము సేఫ్ జోన్లో ఉన్నాం, క్షేమకరమైనటువంటి పరిస్థితిలో మేము ఉన్నామని అనుకోవచ్చు. కానీ అందరికంటే పైనుండి ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన దృష్టికి మనం మరుగుగా ఉండలేము. ఇంకా దేవుని వాక్యం లోతుగా మనం చదివితే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, మనుషులకి కనబడనటువంటివి కూడా ఆయనకి స్పష్టంగా కనబడతాయి. మనుషులు కేవలం పైరూపాన్ని మాత్రమే చూస్తారు. మనుషులకి మన జీవిత విధానంలో మనం ఏది చూపిస్తే అదే చూస్తారండి. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి అంచనా వేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు దేవునికి మాత్రమే ఉన్నాయి. అవును, ఒక వ్యక్తిని మనం చూసి ఈ వ్యక్తి చాలా మంచోడండి, లేదంటే ఈ స్త్రీ చాలా మంచిదండి అని చెప్తూ ఉంటాం. దేన్ని బట్టి మనము ఆ యొక్క ముద్రను వేయగలుగుతున్నామంటే, వాళ్ళు మన ముందు ఏ క్రియలు అయితే చూపిస్తున్నారో, మన ముందు ఏ రీతిలో అయితే ప్రవర్తిస్తున్నారో దాన్ని బట్టి మనం ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాం, ఒక ముద్ర ఇస్తున్నాం, వీళ్ళు మంచోళ్ళు అని. కానీ వారి అంతరంగంలో ఏముందో మనకెవరికీ తెలియదు. కొంతమంది ఫేస్బుక్లో, యూట్యూబ్లో లేదా ఒక సోషల్ మీడియాలో ఒక వ్యక్తిని చూసి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వెయ్యాలి అనుకుంటారు. వీళ్ళు చాలా మంచి వాళ్ళేమో, వీళ్ళు భక్తిపరులేమో, వీళ్ళు పరిశుద్ధులు అనే ఒక అంచనాకు వచ్చేస్తూ ఉంటారు. కానీ సోషల్ మీడియాలో ఆ వ్యక్తి ఏవైతే పాజిటివ్ సెక్షన్లో ఉన్న ఆ జీవిత విధానాన్ని పోస్ట్ చేస్తాడో ఆ దాన్ని మాత్రమే మనం చూడగలం. కానీ అతని జీవితంలో సెకండ్ యాంగిల్ ఉండొచ్చుగా. ఎంతోమంది ఈరోజు ప్రజలకి కనబడే విధానంగా యూట్యూబ్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మంచి వర్షిపర్స్గా, మంచి ప్రసంగికులుగా, దైవజనులుగా పేరు ప్రఖ్యాతులు పొందిన వారు సహితం జీవితంలో సరైన సాక్ష్యం లేనటువంటి వారు ఎందరో ఉన్నారు. వారి జీవిత విధానం గురించి వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంది, వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎక్కడో దూరంలో కూర్చొని సోషల్ మీడియాలో వారిని ఫాలో అయ్యే వారికి వ్యక్తిత్వం గురించి ఏమాత్రం కూడా తెలియదు. ప్రజలు మన జీవితంలో మనం ఎదుటి వారికి ఏదైతే చూపిస్తామో దాన్ని మాత్రమే చూసి మనం మంచి వాళ్ళం లేదా చెడ్డ వాళ్ళం అని ఒక సర్టిఫై చేస్తారు. కానీ నిజంగా మనల్ని గురించి మంచి సాక్ష్యం ఇవ్వాల్సిన వాడు దేవుడు. ఎందుకంటే అంతరంగంలో మనం ఏం ఆలోచిస్తున్నామో, మనము ఎవ్వరూ లేనటువంటి సమయంలో ఏం చూస్తున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో అన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకి మరుగై మనం ఎక్కడికి పారిపోలేం. ఒకవేళ తల్లిదండ్రులకో లేదంటే బంధువులకో సేవకులకో మరుగుగా ఉండడానికి మనం పారిపోవచ్చు. వారికి కనబడనటువంటి స్థలాల్లోకి మనము పరిగెత్తచ్చు. కానీ దేవునికి మరుగుగా ఉండడానికి మనం ఎక్కడికి పరిగెత్తగలమండి? పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడు ఇదే మాటను దేవునితో చెప్తూ ఉంటారు. 139 కీర్తనలో దావీదు గారు అంటూ ఉన్నారు, మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరమో, అది నాకు అందదు. నీ ఆత్మయొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడనో ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడనో ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడనో నీ చెయ్యి నన్ను నడిపించును. దావీదు గారు అంటున్నారు, దేవా, నా నడకను చూస్తున్నావు, నా పడకను చూస్తున్నావు. నేను కూర్చుండట నీకు తెలుసు, నేను లేచుట నీకు తెలుసు. నా తలంపులు, నా మాటలు నీకు అన్నీ తెలుసయ్యా. నీ దగ్గర నుండి అసలు నేను ఎక్కడికి పారిపోగలను? నీకు తెలియకుండా అసలు నేను ఏం చేయగలను? నేను ఆకాశానికి వెళ్తే అక్కడ నీవు ఉంటున్నావు, పాతాళంలోకి వెళ్ళి అగాధంలో దాక్కోవాలంటే అక్కడ నీవు నన్ను చూస్తున్నావు. వేకువ రెక్కలు కట్టుకొని ఎగిరిపోవాలనుకున్నా కూడా అక్కడ కూడా నీవు నన్ను చూస్తున్నావు. దేవుని సన్నిధి నుండి పారిపోవాలని
దేవునికి కనపడకుండా మన ఆలోచనలు మరుగు చేయాలి అని మనం అనుకున్నంత కాలం మనకి శ్రమలే కలుగుతాయి. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని అందలి భయము మన హృదయాల్లో ఉండాలి. చాలు, ఇంకా చాలు. గడిచిన కాలంలో జరిగినవన్నీ కూడా చాలు. మీరైనా నేనైనా మనందరం కూడా మనుషులం కాబట్టి ఎన్నో మారులు మన గత జీవితాన్ని చూసుకుంటే చీకటిలో క్రియలు జరిగించిన వారమే, ఎవరికీ తెలియదు కదా అని ధైర్యంతో బ్రతికిన వాళ్ళమే. కానీ ఆ సమయానికి మనకేం అర్థం కాకపోయినా ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు మనం రహస్యంగా చీకటిలో జరిగించిన క్రియల్ని వెల్లడి చేస్తారు. మనం కనుక దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడే మనల్ని మనం చూసుకొని సరిచేసుకుంటే, దేవునితో మరలా మనం సమాధాన పడితే, ఆయన వాక్యానుసారంగా మన క్రియలను సరి చేసుకోగలిగితే, దేవుడి నుండి దూరంగా వెళ్ళాలి, మరుగైపోవాలనే ఆలోచనలు అన్నీ కూడా కట్టిపెట్టేసి, ప్రభువా ఇదిగో ఒక ఓపెన్ హార్టెడ్ వ్యక్తిగా, తెరవబడినటువంటి హృదయంతో, ఇంకా ఎటువంటి రహస్యమైనటువంటి పాపాలు నాలో లేకుండా సంపూర్ణంగా నీకు నేను అప్పగించుకుంటున్నాను అని ఆయన దగ్గరికి మనం వెళ్ళగలిగితే, మనల్ని మనం మార్చుకోగలిగితే ఆయన మనల్ని ఘనపరుస్తాడండి. యోహాను సువార్తలో ఉంటుంది, దుష్కార్యములు చేయువారు తమ క్రియలు గద్దింపబడకుండునట్లు వెలుగులోనికి రారు అని. సత్క్రియలు చేయువారైతే తమ క్రియలు ప్రత్యక్షపరచబడడం కోసం వెలుగులో నివసిస్తారు అని. హల్లెలూయా. మనం వెలుగులో నివసించే వారంగా ఉండాలి. మనం ఇతరులకి వెలుగుగా ఉండాలి. అనేక మందిని మనం సత్యంలో నడుస్తూ అనేక మందిని సత్యంలోకి నడిపించే వారిగా ఉండాలి. కానీ ఇంకా మనమే ఎవరు చూస్తారులే, ఎవరికి తెలుసులే అనుకుంటూ చీకట్లో క్రియలు జరిగించే స్థితిలో ఉంటే, అదే పాపంలో మనం కొనసాగుతూ ఉంటే ఎప్పటికైనా మన అవమానం పాలు పొందాల్సిన పరిస్థితులు తప్పకుండా వస్తాయి. ప్రజలకి తెలియకపోవచ్చు, కానీ దేవుడు బయలుపరుస్తాడు. కనుక మనము దేవుడు మనల్ని చూస్తున్నాడనే భయంతో, ఎవ్వరూ లేరు, చక్కగా పాపం చేయొచ్చు అనే అవకాశం ఉన్నప్పుడు కూడా యోసేపు నా దేవుని దృష్టికి విరోధంగా నేను ఎలా పాపాన్ని కట్టుకోగలను అని పారిపోయాడు కదా. అలాగున మన జీవితాన్ని సరిచేసుకొని వెలుగులో నివసిస్తూ వెలుగు సంబంధమైన క్రియలు చేస్తూ అనేకులకి వెలుగుగా మారే కృపను పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దైవాశీర్వాదాలు మనకుండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ మంచి ఉదయకాల సమయంలో నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం దేవా. ఎన్నో మార్లు మేము కూడా ఎవరు చూస్తారులే, ఎవరికి తెలుసులే అని చీకటిలో క్రియలు జరిగించిన వారమే ఒకప్పటి కాలంలో. మా గత జీవితాలను చూసుకుంటే వాటన్నిటిని మేము జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం అయ్యా. మమ్మల్ని మేము చూసుకొని నీ వాక్యము ద్వారా సరిచేసుకునే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఇంకా ఎంతమంది ప్రజలైతే నీ నుండి మరుగై ఉండాలి అని ఎవరికీ తెలియదు కదా అనుకుంటూ పాపములో చీకటిలో క్రియలు జరిగిస్తూ ఉన్నారో వారందరికీ విడుదల కలిగించమని మిమ్మల్ని వేడుకుంటున్నామయ్యా. నీ వెలుగులోనికి వారందరినీ నడిపించండి. నీ సువార్త ప్రకాశము వారందరికీ కలగాలి అని ప్రార్థిస్తున్నాం దేవా. నీ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు మా వలె అందరం కూడా మరొకసారి నీ సన్నిధిలో చూసుకొని సరిచేసుకునే కృపను మాకు దయచే. మా క్రియలు ప్రత్యక్షపరచబడినట్లుగా నీ నామానికి మహిమకరంగా బ్రతుకున్నట్లుగా మా అందరికీ సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. రేపు ఉదయం ఇదే సమయానికి మరలా ఉదయకాల మన్నాలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్.